లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధనుర్యాగ సంకల్పము అక్రూర ప్రేషణము. అరిష్టండను వృషభాసురుడు హతుడు కాగా, ధేనుకుడు కూల్చబడగా, ప్రళంబుడు చంపబడగా, గోవర్ధనగిరి ఎత్తబడగా, కాళీయ సర్పం దమితము కాగా, పెనుబ్రాకులు కూల్చబడగా, పూతన చంపబడగా, శకటుడు తలకిందులు చేయబడగా, నారదుడు కంసునికి యశోదా దేవకీ గర్భ పరివర్తనాది వార్తలన్నీ తెలిపెను. అదెల్లా దేవతల నుండి విని నారదుని వలన కంసుడు విని ఆ దుర్మతి వసుదేవునిపై పగగొనెను. వాడు సర్వయాదవ సమాజమందు ఆ వసుదేవుని ఆడిపోసెను, యాదవులను గర్హించెను. ఆపై కర్తవ్యం ఇట్లా ఆలోచించెను: రామకృష్ణుల బలవంతులు కాకముందే వారిని నేను కడముట్టించవలను. వయసు వచ్చిన వేండ్రు అసాధ్యులయ్యెదరు. ఇక్కడ చాణూరుడు మహావీర్యుడు, ముష్టికుడు మహాబలుడు, వీరిద్దరిచే మల్ల యుద్ధంన ఈ ఇద్దరు దుర్మతులను కడతీర్చెదను. ధనుర్యాగ ఉత్సవం అను నెపం నా వ్రజం నుండి వారిని ఇటకు వ్రావించి వారు నశించుటకు ఆయా తీరుల ప్రయత్నింతను. సూర్యుడు స్వఫల్కతనయుడు యదుశ్రేష్ఠుడు అగు అక్రూరుని వారిని కొనివచ్చుటకు గోకులమునకు పంపెదను. బృందావనమందు చరించు కేసి అనే ఘోర రాక్షసునికి ఆనతి ఇచ్చెదను. బలశాలి గతుడు ఆ ఇరువురిని అచటనే చంపగలడు. కువలయాపీడమను గజము నా వద్దకు ఏగుదెంచిన వసుదేవ కుమారులను ఇరువురును చంపగలదని ఆలోచించి ఆ దుష్టుడు కంసుడు వీరులకు బలరామకృష్ణులను కడతేర్ప నిశ్చయించి అక్రూరునికి ఇట్లనియే: ఓ దానవతి, నాకు సంతుష్టి కలుగునట్లుగా నేను చెప్పినట్లు చేయము. ఇక్కడి నుండి రథమెక్కి నందగోకులమునకు చనము. విష్ణు వంశమున వసుదేవుని కొడుకులు పరమదుష్టులు నన్ను కడదేర్చుటకు పుట్టి పెరుగుచున్నారు. ఈ చతుర్దశి నాడు నా ధనుర్యాగోత్సవం ఇక్కడ జరగనున్నది. నీవేగి మల్ల యుద్ధమునకు ఆ ఇద్దరును కొనిరమ్ము. చాణూర ముష్టికులు ఇద్దరిని యుద్ధమున బాహుయుద్ధమున నేర్పరులు. వారితో ఇద్దరు చేయి యుద్ధమును ఇక్కడ లోకం తిలకించుగాక. కువలయాపీడమని ఏనుగు మావటీంద్ర నాయకునిచే ప్రేరితమై ఈ వసుదేవసుతులను ఇద్దరు పిల్లలను చంపగలదు. వారిని చంపి వసుదేవుని నందగోపుని కూడా చంపెదను. మిక్కిలి దుష్టబుద్ధియగు మా తండ్రి ఉగ్రసేనుని కూడా కడతీర్చెదను. ఆపై ఎల్ల గోపకుల గోధనములను ధనములను కూడా హరించెదను. వారు నన్ను చంపవలను అని దురాలోచనలో ఉన్నారు. నీవు తప్ప ఈ యాదవులందరూ నాకు ద్వేష్యులు. ఆపై క్రమంగా వీరందరినీ వధింపయత్నం చేసేదను. అప్పుడే రాజ్యమెల్లా యాదవ శూన్యమై నిష్కంఠమైనంత నీతో దీన్ని నేను శాసింతును. కావున నీ వేగము గేదెనయ్య పెరుగు పాలుగొని యాదవులు సత్వరం ఏతించే విధముగా వారికి నీవు నచ్చచెప్పము అని ఇట్లా ఆజ్ఞాపించబడి మహాభాగుడు అక్రూరుడు భక్తుడు రేపే నేను కృష్ణుని దర్శించునని పొంగి వేవేగ కంసరాజుకు అట్లే అని పలికి రథమెక్కి మధురానగరం నుండి మధువంశులకు ప్రియుడగు అక్రూరుడు బయలుదేరను. కేశివధ. కేశి అను రాక్షసుడు ఉదగ్ర బలుడు అశ్వరూపుడు కంసుని దూత ప్రేరేపించగా కృష్ణుని చంపగోరి బృందావనమునకు ఏతించను. భూతలమున గిట్టలను తాటించచో జోలు విదిలింపున మబ్బులను అదిలించచో ఒక్కదాటున చంద్రసూర్య మార్గం ఆక్రమించి గోపకుల పైకి దూకెను. వాని సకిలింపు విని గోపిక బృందం బెదిరి గోవిందుని శరణుందెను. త్రాహి త్రాహి రక్షింపుము అను వారి ఆర్తరవం విని గోవిందుడు సజల జలద గర్జ గంభీరముగా జడియవలదు. గోపజాతిలో పుట్టిన మీరట్లు తల్లడిల్లడిచే వీరవీర్యములకు లోపం. వట్టి సకిలింపుల చేత ఆ టోపం చూపు గంతులు వేయు. ఈ దుష్టుడు అత్యల్ప సారుని చే తుచ్చునిచో ఏమయ్య రారా ఓరి దుష్టుడా, నేను కృష్ణుడను పినాకపాని పూషణికి చేసినట్ల వలె నీ నోటగల అన్ని పండ్లను రాలగొట్టెదను. సకల కళ్యాణ భాజన మగను అట్టి నిత్యుని అజుని హరిని శరణొందెదను అని ఇట్లు భక్తి వినమ్రమతి అయి విష్ణుని తలుచుచు అక్రూరుడు ఇంచుక పొద్దుండగా గోకులం చేరను. అతడు తొలుత ఆవుల పాలు పిదుగుచున్న కృష్ణుని దూడల నడుమ ఉండగా వికసిత నీలోత్పలదల శ్యాముని హరిని దర్శించెను. బాగుగా వికసించిన పత్రముల వంటి నేత్రమును గలవాణిని, శ్రీవత్సాంకిత వక్షని, ఆజాన బాహుని, విశాలోత్తుంగ వక్షని, ఉన్నతనాసుని, సవిలాస దరహాస ముఖారవిందని, తుంగ రక్త నఖ మృదుల పద విన్యాసమవనిలో చేయువాణిని, పీతాంబరధారిని, వనమాలా విభూషితిని, చంద్రబింబంతో కూడిన నీలాచలమట్లు తెల్ల తామరలు తలపువ్వులుగా దాల్చిన శ్రీకృష్ణుని, హంసలు మొల్లలు జాబిల్లియు అట్లచ్చవు తెలికాంతుల కులుకు నిమ్మేన నల్లని వలవ ధరించిన
ఆ కృష్ణుని వెంట ఉన్న యదునందనుని ఎత్తైన భుజ శిరస్సులు గలిగి సువికాసి ముఖ పంకజుడై మేఘమాలలు పైనలమిన రెండవ కైలాసాద్రియో అన్నట్లున్న బలభద్రుని వీరిద్దరిని చూచి ఆ మహామతియగు అక్రూరుడు మోము తామర విప్పార మేనెల పులకింప ఇట్లు భావించను. ఆ పరమతేజం ఇది పరమపదము. వాసుదేవ భగవానుని అంశమిట రెండు రూపములై ఉన్నది. జగన్నాథుడిట కనబడగా కన్నుల సాఫల్యం చేకూరున ఈ అనంతమూర్తి నా వెన్నును తన కరకరములను చేతట్టున ఎవని కరాంగులు తాకిన పాపములు పోయి అచ్చమైన సిద్ధి కలుగును. అగ్ని మెరుపు రవికిరణముల మానుల వలె వెలుగు భయంకరమై అత్యుగ్రమైన చక్రాయుధంను వదిలి రాక్షసరాజు చక్రమును గూల్చే దైత్య భార్యల కన్నుల కాటుకలు హరించెను. భూతలం నందుండియే బలి ఎవని చేతి అందు ఉదకము దానధారను ఉంచి మనోహర భోగములనగా అమరత్వమును మన్వంతరమంత దాకా శత్రుశూన్యమగినట్లుగా అమరాధిపత్యమును బడిసెను. అట్టి మహాప్రభువు దోషరహితమైన నన్ను కంసను చేరదీసినందున దోషమునకు స్థానమై ఉన్న వాణినిగా తలచి అవమానం చే దూషితునిగా అవనరించిన అట్టి ఎడ సాధువులచే వెలివెట్టబడిన వాని జన్మము చీచి పరమనికృష్టము. జ్ఞానస్వరూపుడు అచ్చపు సత్వగుణమునకు నిధి దోషదూరుడు ఎల్లప్పుడూ స్ఫుటమై తోచువాడు సర్వజన హృదయం నందున్నవాడు అయిన ఈ స్వామికి జగమ్మను తెలియరానిది ఏమున్నది. కావున నేను భక్తిచే మనసు విధేయము కాగా ఈశ్వరేశ్వరుడు అజుడు వ్యాపకుడు ఒక పురుషోత్తముని యొక్క ఆది మధ్యాంతరహితమైన అంశావతారం శరణు పొందెదను. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.